చూడండి వంకాయ మష్రూమ్స్ కర్రీ రెడీ అయిపోయింది. ఇది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది. చూడండి వంకాయలు మష్రూమ్స్ అంతా చాలా బాగా కలర్ఫుల్గా పడుతుంది కర్రీ. ఈ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో ఏందో విధానం మనం చూద్దాం రండి ఫ్రెండ్స్ వీడియోలో. హాయ్ ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? మేము బాగున్నా. ఈరోజు పిడిగిరాల కుకింగ్ ఛానల్లో వచ్చేసి కర్రీ వచ్చేసి మష్రూమ్స్ టమాటాలు వంకాయ కర్రీ ఫ్రెండ్స్. మష్రూమ్స్ ఒక 50 గ్రాముల మష్రూమ్స్, ఉల్లిగడ్డలు, టమాటాలు, పచ్చిమిరకాయలు, వంకాయలు ఫ్రెండ్స్. మా చెట్టు వంకాయలు ఫ్రెండ్స్. వంకాయలు వచ్చేసి ఒక 5 కాయలు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం బాండీ పెట్టుకొని ఆయిల్ పోసుకుందాం. కర్రీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మష్రూమ్స్ కర్రీ చాలా బాగుంటుంది. 2 గంటల ఆయిల్ పోసుకుందాము. 2 గంటల ఆయిల్ వేడెక్కేదాకా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా చేసుకోండి, మష్రూమ్స్ కర్రీ చాలా బాగుంటుంది. ఆయిల్ వేడెక్కిందిగా ఉల్లిగడ్డలు కొంచెం బాగా మగ్గనివ్వాలి ఫ్రెండ్స్. ఉల్లిగడ్డలు కొంచెం మగ్గనివ్వాలి. చూడండి కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా. ఇప్పుడు కొంచెం కలర్ చేంజ్ అవుతున్నాయిగా పచ్చిమిరకాయలు, టమాటాలు, వంకాయలు ఒక 5 కాయలు, టమాటాలు వచ్చి ఒక 1/4 కిలో, ఉల్లిగడ్డ, 2 పచ్చిమిరకాయలు ఫ్రెండ్స్. ఇవి బాగా మగ్గనిద్దాం. మనం కొంచెం ఉప్పు పసుపు వేసుకుందాం. తొందరగా మగ్గిద్దని ఉప్పు పసుపు ముందే వేసుకుందాం. పసుపు కొంచెం 1/2 స్పూన్ పసుపు, మనకు సరిపోయేంత ఉప్పు. బాగా కలుపుకోవాలి. ఇవి ఒక 10 నిమిషాల పాటు, ఒక 10 నిమిషాల పాటు మగ్గనిచ్చుకుందాం. బాగా మగ్గనియాలి ఫ్రెండ్స్. బాగా మగ్గనిద్దాం. మూత పెట్టుకొని కాసేపు మగ్గనిద్దాం. చూడండి ఇప్పుడు కర్రీ ఎంత ఉడికిందో మనం చూద్దామండి. చూడండి కర్రీ చక్కగా ఉడికిపోయింది. చూడండి చక్కగా వంకాయలు టమాటాలు మగ్గిపోయాయి. చక్కగా ఇలా మగ్గిపోయినాయిగా. ఇప్పుడు మనం మష్రూమ్స్ వేసుకుందాం. ఇగోండి మష్రూమ్స్ వేసుకుందాం మనం. ఇలా మష్రూమ్స్ వంకాయ టమాటా కర్రీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. చూడండి ఇలా మష్రూమ్స్ వేసుకున్నాం కదా. ఒక 10 నిమిషాల పాటు మగ్గనిద్దాం. చూడండి ఇప్పుడు చూద్దాము ఎట్లా ఉడికిందో. మష్రూమ్స్ వేసుకున్నాక 5 నిమిషాల తర్వాత చూద్దాం. చూడండి చక్కగా ఉడికిపోయినాయి. ఇక మష్రూమ్స్ కూడా చక్కగా ఉడికిపోయినాయి కదా. ఇప్పుడు దీంట్లోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అచ్చం మటన్ కర్రీలాగా ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 స్పూన్ వేసుకుందాం. ధనియాల పొడి కూడా వేసుకుందాం. కొంచెం ధనియాల పొడి, ఒక 1/2 స్పూను ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి కాదు ఫ్రెండ్స్, కాస్త జీలకర్ర. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదా, కలుపుకుందాం. ఈ అల్లం వెల్లుల్లి పేస్టు ధనియాల పొడి అన్నీ కాస్త పచ్చి వాసన పోయేటట్టు మగ్గించుకుందాం. ఒక 5 నిమిషాల పాటు పచ్చి వాసన పోయేటట్టు మగ్గించుకుందాం.
కర్రీ అయితే ఉడికిపోయింది కాస్త ఒక 5 నిమిషాల పాటు. చూడండి చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మగ్గిపోయింది బాగా. స్మెల్ కూడా మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్, చాలా మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు దీంట్లోకి కారం వేసుకుందాం మనం. ఇలా చేసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. చూడండి ఒక గెంటెడు కారం, ఒక గెంటెడే కారం, ఒక గెంటెడు కారం వేసుకున్నాక బాగా కొంచెంసేపు మగ్గనిచ్చుకుందాం. వాటర్ ఇంకా అవసరం ఉండదు ఫ్రెండ్స్, వాటర్ అవసరం ఉన్న వాళ్ళు పోసుకోవచ్చు. నేను ఇలాగే ఇంకా బాగుంటుంది. దీంట్లోకి చిటికెడంతా కొబ్బరి పొడి, చిటికెడంతా కొబ్బరి పొడి వేసుకుందాం మనం. ఇప్పుడు కొబ్బరి పొడి వేసుకుందాం. చూడండి ఒక స్పూన్తో కొబ్బరి పొడి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు కొబ్బరి పొడి వేసుకున్నాక కలుపుకుందాం. చూడండి కర్రీ అంత చక్కగా అంత చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది ఈ కర్రీ. మష్రూమ్స్, వంకాయ, టమాటా కర్రీ చాలా బాగుంటుంది. ఉప్పు కూడా ఇందాక మనం వేసుకున్నాం కదా, సరిపోయిద్ది, కరెక్ట్గా సరిపోయిద్ది. ఒక 2 నిమిషాలు పాటు ఉడికినిద్దాం, మగ్గనిద్దాం. 2 నిమిషాల పాటు ఆయిల్ పైకి వస్తే ఉడికిపోయినట్టు ఫ్రెండ్స్. ఆయిల్ ఎప్పుడైనా కూరలోది పైకి వస్తే ఉడికిపోయినట్టు. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఇలా చేసుకోండి. కర్రీ చాలా బాగుంటుంది. మష్రూమ్స్, వంకాయ, టమాటా కర్రీ చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. సింపుల్ కర్రీ ఇది, చాలా సింపుల్. చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మగ్గిపోయింది చక్కగా. చూడండి ఆయిల్ చాలా పైకి బాగా వచ్చేసింది, చక్కగా ఉడికిపోయింది. మంచి స్మెల్, మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్, చాలా మంచి స్మెల్ వస్తుంది. చక్కగా ఉడికిపోయింది. చూడండి ఎంత బాగుందో, చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఇలా చేసుకోండి ఫ్రెండ్స్. మష్రూమ్స్, టమాటా, వంకాయ కర్రీ ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది. సింపుల్ ప్రాసెస్, చాలా సింపుల్గా చేసుకోవచ్చు, నీట్గా చాలా బాగుంటుంది. టేస్ట్ మాత్రం అద్దరిద్ది ఫ్రెండ్స్. అది చేసుకోండి. ఇప్పుడు ఉడికిపోయింది, మనం గ్యాస్ కట్టేసుకుందాం. మగ్గిపోయింది, గ్యాస్ కట్టేసుకుందాం. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. గ్యాస్ కట్టేసుకున్నాక చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది. ఇలా చేసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. మా ఛానల్ చూసేటట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎవరు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లా, సబ్స్క్రైబ్ చేసుకుంటారా ఫ్రెండ్స్. మేము చేయండి ఫ్రెండ్స్, ఆదరించండి ఫ్రెండ్స్. చూడండి కర్రీ కూడా సూపర్ ఉంది ఫ్రెండ్స్. ఇలా చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.